అప్పులు చేయడం, ఆ తర్వాత ఎగ్గొట్టడం బడా కంపెనీలకు శరామామూలుగా మారింది. బ్యాంకులో దాదాపు 4,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని సురానా కంపెనీ ఎగ్గొట్టింది. దీనిపై సిబిఐ కేసు నమోదు చేయగా హైదరాబాద్ కేంద్రంగా ఈడీ ఆకస్మిక సోదాలు జరిపింది. ఇక ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ 11,62,00,000 ఆస్తులను అటాచ్ చేసింది. హైదరాబాద్లోని 3 ప్రముఖ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్, ఆర్యన్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారనే అనుమానంతో ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని ఈ 3 సంస్థల కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు 4 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఆయా సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ప్రధానంగా విచారణ ఎదుర్కొనున్నారు. సురానా గ్రూప్ చెన్నైలోని ప్రముఖ బ్యాంకుల నుంచి 3,986 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. అయితే ఆ రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఇదివరకే సురానా గ్రూప్ పై సిబిఐ కేసు కూడా నమోదైంది. ఇక సురానా గ్రూపునకు అనుబంధంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్, ఆర్యన్ రెన్యూవబుల్ సంస్థలపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయా సంస్థల కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ 2 సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు, రుణ వినియోగంపై లోతుగా పరిశీలన జరుపుతోంది ఈడీ. హైదరాబాద్లో ఒక్కసారిగా ఈడీ సోదాలతో వ్యాపార వర్గాల్లో టెన్షన్ నెలకొంది. సురానా కంపెనీ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. డబ్బులు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించడం, ఆ తరువాత దర్యాప్తుతో ఈడీ ముందుకు సాగుతోంది.